అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి కేటగిరీ ఏ అండి, అంటే కన్వీనర్ కోటాకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఓపెన్ అయింది? 4th August 2026 రోజు ఓపెన్ అయింది. సో అది ఎప్పుడు ఎండ్ అయిందంటే 12th August 2026 రోజు అప్లికేషన్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే రీఓపెన్ అయితే చేశారండి. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో సో వాళ్ళందరికీ ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ చేశారనమాట. ఓకేనా? ఎప్పుడు ఓపెన్ చేశారంటే 2 PM 18th August 2026 రోజు మళ్ళీ రీఓపెన్ అయితే చేశారండి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా ఉంటే సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవద్దండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అప్లికేషన్కి సంబంధించిన ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అవి మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఇంకా మనకి 20 August 2026 ఇంకా లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఓకేనా? సో ఈలోపు మీరు రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయండి. ఈవినింగ్ 6 PM వరకు టైం ఉంటుందండి. August 20 ఈవినింగ్ 6 PM రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ దాని ఫీ పేమెంట్, అలానే దానికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్లో ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా? ఏ డాక్యుమెంట్స్ అనేది మనం ఇంత ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఏ డాక్యుమెంట్స్ అనేది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చాలా మంది అయితే బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఓపెన్ అయితే చేశారు. ఓకేనా? సో నీట్ యూజీలో మీకు వచ్చిన కట్ ఆఫ్ స్కోర్ ఏదైతే ఉందో సో ఆ కట్ ఆఫ్ స్కోర్ బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్లో అంటే ఏది కరెక్ట్ అనేది చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు వాళ్ళు అప్లోడ్ చేయండి. మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవద్దండి. మనకి 20 వరకు టైం ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ వచ్చేసి మనకి tsmedadm.tschehe.in ఈ పోర్టల్ అయితే మీరు విజిట్ అయ్యి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. సో ఇదండి ఓవరాల్ గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రీఓపెన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.